ఈరోజు మనం ఉన్నాము బోగటా, కొలంబియా. వెనకాల చూసారా ఎంత బ్యూటిఫుల్ సన్సెట్ ఉందో. సిటీ సెంటర్లోనే ఇక్కడ ప్లాజా ది బొలివార్ అని ఉంటుంది. దీని పక్కనే ఇది ఒక పాపులర్ రెస్టారెంట్ అనమాట, లాపోర్తా ఫాల్స్ అని. దానికోసం వెయిట్ చేస్తున్నాం. లైన్ ఉంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే. అదే మన టర్న్ దొరికితే లోపలికి వెళ్ళి తినొచ్చు. అయితే ఈ పక్కన రెస్టారెంట్స్ అన్నిటి పేరు స్టార్టింగ్ అలానే పెట్టారు, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అని. ఇది ఒక 5 సీట్లు, ఇంకా పైన కొన్ని సీట్లు. ఇక్కడ సీట్ దొరకడానికి ఒక అర్ధ గంట వెయిట్ చేసాం మేము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం. చిన్న రెస్టారెంట్ కానీ చాలా పాపులర్. ఇదంతా ఒక మిర్రర్ ఉంది. ఈడొక 5 సీట్లు, పైన లెవెల్లో ఇంకొక 10 సీట్లు ఉన్నాయి అంతే. సో ఇది తమల, ఇది కాఫీ ఇంకా బ్రెడ్. ఇక్కడ వీళ్ళు బటర్స్ అనమాట, బటర్ కూడా కాఫీలు వేసుకొని తాగుతారు కొంతమంది. ఇది మిల్క్, రైస్ ఇంకా కార్న్ ఉంది. ఇదేమో బెల్లం ఇంకా ఇది ఒక చీజ్ అనమాట. ఇది తమిళ అంటే ఇది దీంట్లో చికెన్, రైస్ అలాంటివన్నీ మిక్స్ ఉంది. ఇది కాఫీ, కొలంబియన్ కాఫీ, ఇంకా బ్రెడ్ అనేది కామన్ అనమాట వీళ్ళ ఫుడ్లో. సో ఇది చాంగ్వా అని, దీంట్లో ఎగ్ బ్రాత్ ఉంది, ఇంకా ఎగ్స్ ఉన్నాయి, పొటాటోస్ అవన్నీ ఉన్నాయి అనమాట. Did you know that Colombia is the second most biodiverse country in the world? Really? Yeah. What's the first? Brazil. అంటే ఇక్కడ చాలా డిఫరెంట్ చెట్లు, యానిమల్స్ అవన్నీ దొరుకుతాయి. మేము ఇలా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడే ఒక పళ్ళ చెట్టు ఏదో కనిపించింది, అందరు తెంపుకొని తింటున్నారు. చూపిస్తా అవేవో ఏంటియో. ఇలా ఉన్నాయి. సిటీ ఎప్పుడు చాలా క్లౌడీ ఉంటుంది అనమాట, ఎందుకంటే చుట్టూ కొండలు ఉన్నాయి. సో స్కై ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుందా, దాని పేరు మాసరాటే. అక్కడికి వెళ్ళడం బెటర్. అక్కడ చూసారా కొండలపైన ఎలా ఉంది మబ్బులు. యా, స్కై క్లియర్గా ఉంది. ఈ టైం వెళ్ళడం చాలా బెస్ట్ అనమాట పైకి. చూసారా అది. సో ఇట్స్ లైక్ అన్ ఓల్డ్ చర్చ్. అక్కడికి వెళ్తే వ్యూ పాయింట్ బాగుంటుందంట సిటీది. ఇది ఒక లోకల్ మార్కెట్, దీని పేరు లా కొండరియా. ఇక్కడ లోకల్ డ్రింక్ ఒకటి ఉంటుంది, చిచా అని. అది ట్రై చేయడానికి వచ్చాము. యా, ఇది చిచా చూసారా ఎట్లుందో, బ్రౌన్ కలర్. సో ఇట్స్ మేడ్ ఆఫ్ బ్రౌన్ షుగర్, కార్న్ ఇంకా బీట్. అప్పట్లో వర్కింగ్ క్లాస్ వాళ్ళందరూ అది తాగేవాళ్ళంటే దాన్ని గవర్నమెంట్ బ్యాన్ కూడా చేసింది. This one looks like a mini orange. ఈ కంట్రీలో ఇంకా చాలా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనేది దొరుకుతాయి అనమాట. ఇక్కడ ఉన్నంత వెరైటీలు ఇంకా ఎక్కడ ఉండే అనుకుంటావు. చూడండి అన్నీ. ఇదేంటో. Up there, there's an old church called the Maserate. You can get there 2 ways, either taking the gondola, which you can't see here, or you can walk up, and it has the best view of the whole city of Bogota. But you should only go there when it's clear, because as you can see, it's a little cloudy on some days. సో బోగతా సిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 2600 మీటర్స్ ఎత్తులో ఉంది. అది దానిపైకి వెళ్తే అది ఆల్మోస్ట్ 3100 అలా ఉంటుంది. చాలా మంచి వ్యూ కనిపిస్తుంది అక్కడ నుండి. ఇటు సైడ్ చూడండి సిటీ. ఇవన్నీ ఈ ఏరియాలో ఇది సెంటర్ అనమాట. ఈ ఏరియాలో కొంచెం పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ అవి కూడా కడుతున్నారు. కానీ మ్యాక్సిమం అంతా ఇక్కడ ఈ లేన్ ఏదైతే ఉంది ఇక్కడ ఇవన్నీ పాత ఇల్లులో, అంత స్పానిష్ కొలోనియల్ టైంవే. సో యా, ఇక్కడ వెళ్తే పక్క మీరు ఒక అంబ్రెల్లాని అయితే పక్క క్యారీ చేయండి, ఎందుకంటే ఇక్కడ మబ్బులు ఒకటేసారి వచ్చేసాయి. మళ్ళీ వానని ఎప్పుడైనా వాడచ్చు. సో మేమైతే హోటల్లో అంబ్రెల్లా ఉంటే వి జస్ట్ బారోడ్ ఇట్. బయటికి వెళ్తే అంబ్రెల్లా తీసుకోవడం మర్చిపోకండి. సో సిటీ అంతా జస్ట్ అడవి పక్కనే ఉందన్నమాట. అక్కడ చూడండి ఎంత డెన్స్ ఫారెస్టో. ఆ కొండల కిందనే బోగటా సిటీ అనేది ఉంది. ఇదంతా ఈ స్ట్రీట్ చాలా పాపులర్ అనమాట లోకల్ బార్స్ ఇంకా నైట్ లైఫ్కి. ఇక్కడ చూడండి వీళ్ళందరూ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చిచా అమ్ముతున్నారు ఇక్కడ. కొంచెం ఈ స్ట్రీట్ చూస్తుంటే కూస్కోలో నడిచినట్టు అనిపిస్తుంది. ఇక్కడ స్ట్రీట్స్ అన్నిటినీ కాలే ఇంకా కరేహా అని అంటారు. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం ఉన్నది నెంబర్ 2 అనమాట. అలా వెళ్ళేది కాలేస్ అంటారు, ఇలా వెళ్ళేది కరేహాస్ అంటారు. అక్కడ మౌంటైన్ ఉంది, మౌంటైన్ నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3 ఇలా వెళ్తాయి. ప్యారలల్ ఇంకా హారిజాంటల్గా రాసి ఉంటాయి అనమాట. ఈ స్ట్రీట్లోనే మనం ఇలా వెళ్తే
ఒక మ్యూజియం ఉంటుంది, బొటేరియో మ్యూజియం అని. అది చాలా పాపులర్, అది ఫ్రీ ఎంట్రన్స్, అది చెక్ చేద్దాం అన్నట్టు. ఇక్కడ ఒక ఫ్లాగ్ కనిపిస్తుందా, ఇది కొలంబియన్ ఫ్లాగ్. కొలంబియన్ ఫ్లాగ్ కలర్ ఏంది అంటే ఆ పైన హాఫ్ ఎల్లో కలర్ ఏమో గోల్డ్, ఇదేమో 2 సీల్ అని, ఒకటేమో పసిఫిక్ ఓషన్, ఇంకొకటి కరేబియన్. రెడ్ ఏమో బ్లడ్, వీళ్ళు ఫైట్ చేసిన వార్స్ అవన్నిటికి సంబంధించింది. అది వాళ్ళ ఫ్లాగ్ అనమాట. సో మనం నెక్స్ట్ ఆ బొటేరియో మ్యూజియంకి చూసేసి వద్దాం. ఇదే ఆ మ్యూజియం లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో మనం ఈ మ్యూజియంకి వచ్చిన రీజన్ ఏంటి అంటే, ఈ ఆర్టిస్ట్ చూసారా అన్ని లావుగా డ్రా చేశారు అనమాట, లావు పెయింటింగ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన రీజన్ ఇది చూడడానికి. ఇది చూసారా మోనాలిసా, కాకపోతే కొంచెం చబ్బీ మోనాలిసా. సో ఈ ఆర్టిస్ట్ పేరు ఫెర్నాండో బొటేరియో. ఇది ఆయన పేరు మీద మ్యూజియం ఉంది. ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ స్క్వేర్ ఇన్ కొలంబియా, బోగటా. దీని పేరు ప్లాజా ది బొలివియర్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. వెనిజువేలా కొలంబియాకి బార్డర్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 3 మిలియన్ వెనిజువేలన్స్ కొలంబియా లోపలికి వచ్చారనమాట. ఇక్కడ బోగటా ప్లాజా ది బొలివియర్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు వెనిజువేలన్స్. ఇప్పుడు మనం ఒక గోల్డ్ మ్యూజియంకి వెళ్తున్నాము, ఎందుకంటే కొలంబియా హ్యాస్ ద లార్జెస్ట్ గోల్డ్ కలెక్షన్. ఆ మ్యూజియం తప్పకుండా చెక్ చేయాలి, ఎందుకంటే అది సండేస్ ఫ్రీ, నార్మల్ డేస్లో $5 ఎంతో కట్టాలి. అది చెక్ చేద్దాం. ఈ గోల్డ్ మ్యూజియంకి ఎంట్రన్స్ చూడండి, డోర్ ఎలా ఉందో. ఇదంతా గోల్డ్. ఇది మన హోటల్ రూమ్ బొగటాలో. చూసారా ఒక ఆఫీస్ స్పేస్ ఉంది ఇక్కడ ఒక డెస్క్ అండ్ ఇది వ్యూ. ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉంది ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట. ఇది బొగటా వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో ఈ హోటల్ అనేది ఇక్కడనే ఉంది, దీనికి అటాచ్డ్గానే. సో ఈ హోటల్ పేరు NH కలెక్షన్. సో ఇది చూసారా, ఇక్కడ ఒక బెడ్ ఉంది, ఇక్కడ ఒక టీవీ అండ్ ఇక్కడ ఒక బార్ ఏరియా అండ్ బాత్రూమ్. సో ఇది బాగానే ఉంది రూమ్ అయితే. పొద్దునుండి సిటీ అంతా తిరిగి చాలా అలసిపోయి ఉండే, ఇంకా హోటల్కి వచ్చేసామన్నమాట. ఇంకా పడుకొని రేపు వెదర్ బాగుంటే మొజరాటే పైకి వెళ్దాము, పైకి వెళ్ళి సిటీ అంతా చూసాం. ఈరోజు బాగుంది, చాలా సన్నీగా ఉంది. ఈరోజు కొంచెం లేట్గా లేచిండే అనమాట. ఇప్పుడు వెళ్ళి బయట ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ లంచ్ 2 తెచ్చుకుందాం, దాని తర్వాత బయటికి వెళ్ళొచ్చు. హోటల్ పక్కనే ఉంది ఆ ప్లేస్. హోటల్ బయటనే ఉంది ఆ ప్లేస్. సో ఇటు వెళ్తే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ అయితే అక్కడ వెళ్ళి కొంచెం వాటర్ తీసుకుందాం. వాటర్ ఎంటీ ఉంది, ఇక్కడ వాటర్ తీసుకోవాలి. ఇది ఈ రెస్టారెంట్ ఒకటి చాలా బాగుంది అనమాట. ఇక్కడనే 2-3 రోజుల నుంచి ఇక్కడనే ఫుడ్ తీసుకుంటుండే, ఇక్కడనే మళ్ళీ 2 ఫుడ్ తీసుకున్నాం అనమాట. గ్రాసెస్. కొంచెం లంచ్ చేసేసి మళ్ళీ సిటీ తిరగడానికి బయటికి వెళ్దాం ఇప్పుడు. అందుకే తీసుకుండే. ఇప్పుడు 1 అవుతుంది, తినేసి కొంచెం బయటికి వెళ్ళొచ్చు. ఈ ఏరియా ఏదైతే ఉంది ఇది కొంచెం బిజినెస్ డిస్ట్రిక్ట్లా అనిపిస్తుంది. అక్కడ ఒక వర్క్ ఉంది, ఇక్కడ చాలా ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి అనమాట. వీళ్ళు ఏం చేశారు, రోడ్ని సగం డివైడ్ చేసి సగం రోడ్ అంతా వెహికల్స్ ఇంకా ఇలా బైక్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇవి స్కూటర్స్ ఉంటాయి కదా వాటి కోసం పెట్టారు. ఈవినింగ్లో నడుచుకుంటూ వచ్చాం బయటికి బోగటాలో. అలానే ఒక డ్రింక్ కూడా తీసుకుండే. ఇది ఎంట్రన్స్ మొజరాటేకి. సో ఇక్కడ వెళ్ళి మనము ఫర్నికులర్ అయినా వెహికల్ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట పైకి. సో ఇది ఫర్నికులర్కి టికెట్, ఇది తీసుకొని ఇలా ఒక కేబుల్లో నుండి ఇలా వెళ్ళాలి. ఎవ్రీ 15 నిమిషాలకి నడుస్తుంది. మనం ఆ కేబుల్ కార్ తీసుకొని పైకి వెళ్తాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 500-600 మీటర్స్ ఉంటుంది.
ఆ కేబుల్ కార్ తీసుకున్నాక ఇలా వెళ్తే ఇంకా మొన్సరాటే వెళ్తాం. ఇక్కడ నుండి వ్యూ చూడండి, బోగోటా సిటీ ఎంత పెద్ద ఉందో. అలా వెళ్తూనే ఉంది కొండల పైకి. ఇది ఒక శాంక్చురీ చూసారా, దీనిపైకి వచ్చి అందరు వీకెండ్ టైంలో ఇలా ఫుల్ అయిపోతుంది ఈ ప్లేస్. కింద సిటీ 2600 meters. బ్యూటిఫుల్. ఎంత పెద్ద సిటీ, ఆల్మోస్ట్ 10 million people ఉంటారు ఈ సిటీలో. సో ఈ మౌంటైన్ రేంజ్ ఏదైతే ఉంది ఇదంతా యాండీస్ అనమాట. సో యాండీస్ మౌంటైన్ పైన ఈ శాంక్చురీ ఏదైతే ఉందో అది కట్టారనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం వెళ్ళొచ్చా లేదా. ఏముంది, జస్ట్ ఒక చర్చ్ అంతే చూసారా. కానీ ఇటు చుట్టూ ఇంకా మొత్తం కొండలు, అటు వెనకాల డెన్స్ ఫారెస్ట్ ఉందన్నమాట. సో బోగోటా ఈక్వేటర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి ఎప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ అరౌండ్ ఎలా ఉంటుంది అంటే 5 degrees నుంచి 20 degrees Celsius ఉంటుంది. చాలా పర్ఫెక్ట్ వెదర్ ఉంటుంది అనమాట. అందుకే జస్ట్ లైట్ జాకెట్ వేసుకుంటే సరిపోతుంది. హై ఆల్టిట్యూడ్ కాబట్టి కూడా అసలు క్రేజ్ ఉంటుంది వెదర్ అసలు. కానీ మ్యాక్సిమం ప్రతిరోజు వాన పడుతూనే ఉంటుంది. సో ఇదంతా అమెజాన్ ఫారెస్ట్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట, వెనకాల సైడ్ అంతా. సో బోగోటా వచ్చేసి కొలంబియాకి సెంటర్లో ఉంటుంది. ఫైనల్లీ సన్సెట్ అయింది. ఇంకా చూడండి సిటీ అంతా లైట్స్ ఉన్నాయి, ఎంత బాగుందో సిటీ. అక్కడ ఒక పెద్ద స్కై స్క్రేపర్ ఉంది సిటీ మధ్యలో, అండ్ అది చూస్తే లైట్స్ ఎలా ఉన్నాయి, ఇట్స్ కొలంబియన్ ఫ్లాగ్ కలర్, ఎల్లో, బ్లూ ఇంకా రెడ్ ఆ సిటీ మధ్యలో. గో డౌన్. ఇప్పుడు సిటీ కిందికి వెళ్ళి నైట్ టైంలో కొంచెం సిటీ ప్లాజా అంత స్క్వేర్ ఉంటుంది కదా, అక్కడ తిరిగేసి వద్దాం. ఈ మాన్సరాటే శాంక్చురీ దగ్గరనే ఇక్కడ ఒక చిన్న క్యాఫే ఉంది. ఇక్కడ లోకల్ ఇవన్నీ, ఇక్కడ ఎంపనాడాస్ అవన్నీ అమ్ముతున్నారు, టీ కూడా అవంతా ఉంది అనమాట. సో ఇది ఎగ్జిట్. ఈ లైన్లో నిలబడి మళ్ళీ కేబుల్ కార్ తీసుకొని కిందికి పోవాలి. ఇది అయిపోతే ఇంకొక 2 రౌండ్లు అయితే అనుకుంటా.